సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాత్రూమ్స్ కరెక్ట్ లేవు, సరిగ్గా లేవు, డోర్ అని ఇరిగిపోయినాయి, మన గబ్బు వాసన వస్తుంది. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు, డాక్టర్లు కానీ సూపరింటెండెంట్ కానీ హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు ఎవరు పట్టించుకుంటారు. ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డికి రండి, అన్నీ ఇక్కడ చెక్ చేయండి. ప్రతి ఒక్క వార్డులో బాత్రూమ్స్లో గలీజ్ గబ్బు వాసన వస్తుంది. మేము వీడియోలో చూసుకుంటే కొంతమంది ఇక్కడ ఆపేస్తున్నారు, మీరెవరని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ మా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు దీనికి సమాధానం ఇవ్వాలి. ఎందుకు మీడియా వాళ్ళు వచ్చి మీడియా వాళ్ళు ఇవన్నీ లీకేజ్ చేయదా? మీడియా వాళ్ళకి పని లేదా? ఇది ఎందుకు అంటే పని లేక వార్తలు కవర్ చేస్తున్నారని కొంతమంది ఇక్కడ దబాయించి మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, పద్ధతి నేర్చుకోవాలి. ఇక్కడ గలీజ్ గబ్బు వాసన వస్తుందండి. ఒక మీడియా మిత్రుడు వస్తే మీరెవరని అడుగుతున్నారు. ఇక్కడ దానికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? సూపరింటెండెంట్ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. దీన్ని మీరు గమనించండి. ఎల్ఆర్ఐ మిషన్ కూడా లేదు మన హాస్పిటల్లో. 40 సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఐ మిషన్ అవసరం ఉంది. ఒక హెల్త్ ఇప్పుడు మొత్తం బాడీ టెస్టింగ్ చేయాలంటే పేదవాడు బయట ఒక 15,000 ఖర్చులు అవుతున్నాయి. ఆ 15,000 ఒక పేదవాడు ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడని మేము ఇక్కడ ఆల్రెడీగా పేషెంట్ నిలదీసి అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వాలి.